హే గాయ్స్ వాట్సాప్. సో మా డే 4లోని మేము బీచెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. సో దానికోసం మేము సిటీ వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మేము కార్కి రెస్ట్ ఇచ్చి ట్రైన్లోని సిటీకి వెళ్ళాం. సిడ్నీలో సర్క్యులర్ కే అని ఉంటుంది. సర్క్యులర్ కే నుంచి చాలా ప్లేసెస్కి ఫెర్రీస్ వెళ్తూ ఉంటాయి. అది స్టార్ట్ పాయింట్ అనుకోవచ్చు. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి మ్యాన్లీ బీచ్. సిడ్నీలో బీచెస్ చాలా ఫేమస్. మా ఫస్ట్ డెస్టినేషన్ మ్యాన్లీ బీచ్. సో సర్క్యులర్ కే నుంచి మ్యాన్లీ బీచ్కి మేము ఫెర్రీ తీసుకున్నాం. సిడ్నీలో ఓపల్ కార్డ్స్ ఉంటాయి అండ్ మనం దాన్ని రీఛార్జ్ చేసుకొని ఫెర్రీస్కి యూస్ చేసుకోవచ్చు. ఓపల్ కార్డ్సే మనకి టికెట్స్ మాట. ఈరోజు 25th డిసెంబర్ అంటే క్రిస్మస్ డే. నేనైతే ఫారినర్స్ క్రిస్మస్ కదా వాళ్ళ పండగ అంటే వాళ్ళు ఇల్లు వదిలి రారు మనలాగా అనుకున్నాను. కానీ అందరూ బీచ్ల్లోనే ఉన్నారు. వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు అని అప్పుడు అర్థమైంది. సో రోజంతా ఆ ఓపల్ కార్డ్స్ యూజ్ చేసుకొని మేము ఫెర్రీస్ ఎక్కుతూ దిగుతూ ప్రతి స్టాప్ని ఎంజాయ్ చేసాం. కొన్ని నాట్ సో ఫేమస్ స్పాట్స్కి కూడా వెళ్ళిపోయాం. సిడ్నీలో నాకు ఫెర్రీ సిస్టమ్ చాలా నచ్చింది. బట్ మెల్బర్న్లో అయితే ఫ్రీ ట్రామ్స్ ఉంటాయి. మా పిల్లలు మాత్రం ఫెర్రీ రైడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. సో మేము మ్యాన్లీ బీచ్లోని బాగానే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఏదో సీక్రెట్ కోవ్ బీచ్ అంట దానికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అదంతా చైల్డ్ ఫ్రెండ్లీ అయితే కాదు అని. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము బాండై బీచ్కి వెళ్ళాం. నాకు యాక్చువల్లీ బీచ్లో అంత దిగడం ఇష్టం ఉండదు ఎందుకంటే శాండ్ అంతా అంటుకుంటుంది అని. బట్ బాండై బీచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఈ బీచ్ కోసం మనం చాలా మూవీస్లో చూసాం. చాలా ఫేమస్ బీచ్ ఇది సిడ్నీకి. బాండై బీచ్లో హైలైట్ అయితే నన్ను అడిగితే శాండ్. అబ్బాయిలకైతే వేరే హైలైట్స్ ఉంటాయి అనుకోండి. మనం బీచ్లో ఆడి బయటకు వచ్చి ఇలా వైప్ చేస్తే చాలు మొత్తం సిల్కీగా శాండ్ అంతా పడిపోతుంది. అసలు మనం బీచ్కి వెళ్ళాము అని ఎక్కడ ప్రూఫ్ లేకుండా క్లీన్ అయిపోతుంది. నాలాంటి వాళ్ళకి కూడా బాండై బీచ్ నచ్చిందంటే ఈ బీచ్కి 10/10 ఇవ్వచ్చు. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మేము సిటీకి వెళ్ళిపోయాం. సిటీ సర్కిల్కి వెళ్ళిపోయాం. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తా.